నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దీపావళి వెళ్ళిన 4వ రోజు అంటే భగినీ హస్తభోజనం అయిన తరువాత 2వ రోజు, మధ్యలో ఒక్కరోజు ఖాళీ ఉంటుంది. ఈ 4వ రోజు నాగుల చవితి అనేటటువంటి పేరుతో మనం చాలా పవిత్రమైనటువంటి దినంగా సర్పాలని పూజించేటటువంటి రోజుగా పాటించటం కనపడుతూ ఉంది. మిగిలినటువంటి ఏ పూజలు చేసినా చేయకపోయినా, మిగిలిన పూజలలో ఎటువంటి ఆచారాలు వ్యవహారాలు పాటించినా పాటించకపోయినా, దక్షిణ దేశీయులు ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా నాగుల చవితిని చాలా శ్రద్ధగా పూజించుకుంటారు. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. నాగుల చవితే ఎందుకింత ప్రధానంగా చేసుకుంటారు అంటే, తెలుగు వాళ్ళు అంటే ఆంధ్రులు నాగజాతికి చెందినటువంటి వాళ్ళు అని మనకి కొన్ని పురాణాధారాలు చెప్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనం విశ్వసించడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకు అంటే, ఏ దేవాలయంలో చూడండి, అది రామాలయం కావచ్చు, అమ్మవారాలయం కావచ్చు, శివాలయం కావచ్చు, ఓ రావి చెట్టు, దాని కింద జంట నాగుల ప్రతిష్ఠ, నాగ ఆరాధన తరచుగా కనపడుతూ ఉంటుంది. చాలామంది పేర్లలో మనకి నాగ శబ్దం ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది పేర్లలో ఇప్పుడైతే కొంచెం తగ్గింది, కానీ కొంత పూర్వకాలం వాళ్ళ పేర్లలో చూస్తే సుబ్బయ్య, సుబ్బమ్మ లాంటి పేర్లు మనకి తరచుగా కనపడతాయి. ఇవన్నీ సుబ్రహ్మణ్యం అనేటటువంటి పేరు పూర్తిగా అనలేకుండా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి నామాలు అన్నమాట. ఇలా ఉండేటటువంటి ఇలా నాగ ఆరాధన అన్నది మనకు కనపడేది ప్రధానంగా నాగుల చవితి నాడు ఒకటి చేస్తూ ఉంటాం. మనం దక్షిణాచ్యులు నాగుల చవితి నాడు చేస్తే, ఔత్తరాహికులు నాగ పంచమి అంటే మనం చవితి నాడు చేసిన తర్వాత మర్నాడు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా శ్రావణ మాసంలో ఉండే పంచమికి కూడా, శ్రావణ శుద్ధ పంచమి కూడా నాగపంచమిగా చేసుకునేటటువంటి పద్ధతి ఉంది. అంతేకాకుండా మళ్ళీ మార్గశిర మాసం రాగానే సుబ్రహ్మణ్య షష్ఠి అని దాన్ని చాలా వేడుకగా జరుపుకునేటటువంటి పద్ధతి కనపడుతోంది. అంటే ఇదంతా కూడా ఆంధ్రులు సర్పాలని ఆరాధించేటటువంటి పద్ధతిలో మనకి దర్శనమిస్తున్న విశేషాలు ఏమిటి? ఇంతగా సర్పాలను ఆరాధించడం, ప్రత్యేకంగా ఈరోజు సర్పాలను ఆరాధించడం దేనికి అంటే, మనకి అందులోనూ ఈ సమయంలో ఆరాధించడానికి ఒక విశిష్టత ఉంది. ఇది శరదృతువు ప్రారంభం. అప్పటికి పంటలు పెరగడం అయిపోయి ఉంటుంది. పంటల్లో నీళ్లు పెట్టవలసిన అవసరం లేదు. అప్పటిదాకా తడిగా ఉన్నటువంటి పొలాలలో ఉన్న నేలంతా కూడా చలికి బిగుసుకుపోయి ఇలా బీటల వారు ఉంటుంది. ఈ నీళ్లల్లో, ఈ పొలాల్లోనూ, ఈ వరి పంటల్లోనూ జాగ్రత్తగా ఇన్నాళ్ళు ఆశ్రయం పొందినటువంటి జంతువులు, క్రిమికీటకాలతో పాటు పాములు, ఎలుకలు ఇవి కూడా ఊళ్ళల్లోకి బాగా వస్తాయి. వీటిని ఒక రకంగా ఒకదాని మీద ఒకటి కంట్రోల్ అనే పద్ధతి ఒకటి మనకి ఇందులో కనపడుతుంది. ఎప్పుడైతే మనం పాముల్ని చంపకుండా ఆరాధించి పంపుతామో అప్పుడు ఇవి రోడెంట్ కంట్రోల్స్గా పనికొస్తాయి. అంటే ఎలుకలు విజృంభించకుండా పర్యావరణంలో సమతుల్యత కలగడానికి ఈ పాములని మనం చంపకుండా ఉంటే చాలండి, ఎలుకల గురించి మనం ఏమి పట్టించుకోనక్కర్లా. అయితే మరి పాముల వల్ల మనకి బాధ ఉందే. ఎలుకలైతే ఆహారం తినిపోతూ ఉంటాయి, ధాన్యం అంతా తినేసిపోతూ ఉంటాయి, పాములైతే ప్రాణాలే తీస్తాయి కదా అంటే, పాములని ఏ రకంగా మనం నిరోధించాలి, అవి మన మీదకి రాకుండా వాటి పరిధిలో అవి ఉండి మనకి హాని కలిగించకుండా ఉండాలో తెలియచెప్పేటటువంటివే ఈ నాగారాధనలో విశిష్టమైనటువంటి కొన్ని పద్ధతులు. ఏమిటి అంటే, పాములకి ప్రత్యేకంగా, పాముల మెదడులో ప్రత్యేకంగా అవయవ విభాగం అన్నది ఉండదట. అది ఎప్పుడూ ఇలా పాదరసంలాగా మెరుస్తూ కదులుతూ ఉంటుందే తప్ప, ఇప్పుడు ప్రతి మనిషికి కూడా మానవుల సంగతి చూసినట్టయితే జంతువుల్లో కొన్నిటికీను ప్రత్యేకంగా మెదడులో ఇది కంటికి సంబంధించింది అంటే ఆప్థాల్మిక్ లోబు, ఆప్టిక్ అంటే చెవులకి వినికిడికి సంబంధించినటువంటివి, ఇలా ఒక్కొక్క ప్రాంతం ఉంటుంది. ఇలాంటి విభాగం ఏదీ ఉండదు. అంచేత సొంతగా పాము ఆలోచించదుట. అది అలా నిలబడిపోతుంది. అందుకే మన వాళ్ళు చెప్తారు, నిలబడితే పాము నిలబడుతుంది. పాము మన మీదకి రాకుండా ఉండాలంటే మనం కదలకుండా ఉండాలి. మనం కదలకపోతే అది కదలదు. అది మనని చూసి తొలగిపోవాలంటే ఏం చేయాలండి? చేతులు జోడించి నమస్కరిస్తే అది కూడా మనకి మనసులో నమస్కరించుకుని పక్కకి వెళ్ళిపోతుందిట. కాకపోతే మనకి ఇంత నిబ్బరం ఉండదు. దాన్ని చూడగానే ముందు కంగారు. అసలు పాము కాటేసిన వాళ్ళల్లో 199% మంది పాము కాటేసిందన్న భయానికి చనిపోయేవాళ్ళు ఎక్కువ విషం కన్నా కూడా.
కనుక ఈ భయం పోగొట్టాలి, దాన్ని చూసి నిబ్బరంగా ఉండడం నేర్పాలి, దాన్ని చంపకుండా అది మనని చంపకుండా ఉండేటట్టుగా చేయాలి. మనం దాన్ని చంపకూడదు, అది మన్ని చంపకూడదు. ఇలా ఉండాలి అంటే పాములను ఆరాధించటం ఒక్కటే ఒక మార్గం. పాములను ఆరాధించడం అనేది చిన్నతనం నుంచి మనకి అలవాటు చేయాలి, పామును చంపకూడదు అని చెప్తూ. ఇలా చేయడం కోసం దానికి నమస్కరించడం పాము కానీ నమస్కరిస్తే ఎప్పుడూ కూడా ఎవరిని కాటేసింది అని చరిత్రలో మనకి తెలియదండి. దానికి నమస్కార ముద్రతో ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే దానికి మన వాళ్ళు ఇంకొక గమ్మత్తైనటువంటి వివరణ కూడా ఇచ్చారు. ఎందుకంటే మన అరచేయి ఇలా ఉంటుంది పాము పడగలాగా, ఈ రెండు ఉంటే జంట పాములు ఉన్నాయనుకున్నది తప్పుకుని వెళ్ళిపోతుందని కూడా చెప్పారు. మన మహర్షులు అన్ని రకాల శాస్త్రాలని చక్కగా దర్శనం చేసి మరీ అందించారు. అందులో సర్పశాస్త్రం ఒకటి ఉంది. భారతీయ మహర్షులు అందించినటువంటి సర్పశాస్త్రంలో పాముల యొక్క మెదడు గురించి చెప్పినటువంటి మాట ఇందాక చెప్పుకున్నాం. అది ఏ రకంగా అయితే దానికి సొంత ఆలోచన ఉండదో, ఎదుటివారి యొక్క భావాలు అద్దంలాగా దాని మనసులో ప్రతిఫలిస్తాయి. మనం ఒకవేళ ఈ పాము నన్ను కాటేస్తుందేమో అని అనుకున్నట్టయితే దాని మనసులో వీడు నన్ను చంపుతాడేమో అన్న భావన వస్తుందిట. మనం మనసులో దాన్ని గౌరవించి నమస్కరిస్తే అది కూడా మనని గౌరవించి నమస్కరించి వెడుతుంది అని చెప్పారు. ఇంత నిబ్బరం రావడం కోసమే మనం పాములను ఆరాధించేటటువంటి పద్ధతి ఒకటి మనకి తెలియచెప్పడం జరిగింది. దీనికి మరొక విశేషం కూడా ఉంది. ఏమిటంటే మనకి ఒక నాగదోషం అన్న పదం వింటూ ఉంటాం. పిల్లలు పుట్టకపోయినట్టయితే ఆ నాగదోషం ఉందండి, రామేశ్వరం వెళ్ళి నాగప్రతిష్ఠ చేస్తే పిల్లలు పుడతారని, లేదా ఏదో మంగళవారాలు శనివారాలు ఏవో రోజులు కేటాయించారు సుబ్రహ్మణ్య స్వామికి, సుబ్రహ్మణ్యుడిని ఆరాధించండి అని, లేదా మన ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయంలోనే నాగుల్ని ప్రతిష్ఠించండి అని ఇలా చెప్పడం ఉంది. ఎందుకు సంతానానికి నాగులకి సంబంధం చెప్పారు అంటే, మానవుడి శరీరంలో జీవోత్పత్తికి సహకరించేటటువంటి స్పర్మ్ అని మనం దేన్నైతే అంటామో అది అచ్చంగా పాములాగా ఉంటుంది. మనకి బాహ్యంగా కనపడే పాములన్నీ ఆ స్పెర్మ్స్కి సింబల్స్. వీటిని గౌరవించినట్టయితే వాటిని గౌరవించినట్టు అప్పుడు మంచి సంతానం కలుగుతుంది అని మనకి పెద్దలు చెప్పారు. దీనికి శాస్త్రీయంగా ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని అనుసరించి మనం ఆధారాలు చూపించి నిరూపించలేం, కానీ అనుభవంలో మాత్రం మాకు అనుభవం అయిందండి, మేము సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించాం, మాకు సంతానం కలిగింది, అది కూడా పురుష సంతానం కలిగింది అని చెప్పేటటువంటి వాళ్ళ సంఖ్య మనకి లోకంలో చాలా కనపడుతూ ఉంటుంది. కనుక ఇది అనుభవంతో చెప్పింది. ఇది కాక ఇంకొకటి ఏమిటంటే, ఈ నాగారాధన చేసేటప్పుడు మిగిలినటువంటి పూజలకి దీనికి చాలా ప్రత్యేకత తేడా కనపడుతుంది. ఏమిటంటే, రాముడిని పూజిస్తే రాముడి విగ్రహాన్ని పూజిస్తున్నాం, అమ్మవారిని పూజిస్తే లలితాదేవి చిత్రాన్నో బొమ్మనో పూజిస్తున్నాం, విగ్రహాన్నో పూజిస్తున్నాం. ఏ దేవుడిని పూజించినా దేవుడి యొక్క విగ్రహాన్ని పూజించటమో ఛాయాచిత్రాన్ని పూజించడమో చేస్తున్నాం. కానీ పాముల్ని మాత్రం చిత్రాలని పూజించమండి, సాక్షాత్తు వెళ్ళి పాముల్నే పూజిస్తున్నాం. ఆ పూజించటంలో పుట్ట దగ్గరికి వెళ్ళి వాటికి పాలు మొదలైనటువంటివన్నీ ఇస్తున్నాం. ఇంకో విశేషం ఏమిటంటే, మాంసాహారులు అయితే గుడ్లు కూడా వేస్తారు, మరిది వెయ్యొచ్చా లేదా అన్నది కొంచెం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇలా ఆరాధించేటప్పుడు ఇచ్చేటటువంటి నివేదనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కడుపు చలవ అని చెప్తారు మన వాళ్ళు. వండిన పదార్థాలు కావు, శరీరానికి ఉష్ణం కలిగించేవి కావు. చల్లని పదార్థాలంటే చలిమిడి, చిమ్మిరి, వడపప్పు, పానకం, కాచని పాలు, అరటిపళ్ళు. ఈ ఋతువులో సీతాఫలాలు వస్తాయి గనక సీతాఫలాలు ఏవి పొయ్యి మీద పెట్టి కాచినవి కాదు. దీన్ని నియమంగా పాటించేటటువంటి వాళ్ళు వండిన పదార్థాలు తినరు. వీలైనంత వరకు ఆనాడు పొయ్యి రాజేయరు, దేన్ని కత్తితో కొయ్యరు. నాగులు చదువుతున్నాడు చాలామంది. ఇంకా నియమాలు పాటిస్తూ ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. ఏం తింటారంటే చలిమిడి, చిమ్మిరి, వడపప్పు తింటారు. చలిమిడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే, గర్భధారణకి ఏదైనా అడ్డంకి గనక ఉన్నట్టయితే దానివల్ల ఈ చలిమిడి తినడం వల్ల అది నివారించబడుతుంది. అందుకే ఆడపిల్ల పుట్టింటికి వస్తే అమ్మ తప్పనిసరిగా చలిమిడి పెడితే ఏమంటుంది, కడుపు చలవమ్మ అంటుంది. కడుపు చలవ అంటే కడుపు అన్న అర్థం, కడుపు అన్న మాటకి ఇక్కడ తన స్టమక్ అని అర్థం కాదు.
కడుపు అంటే సంతానము అని అర్థం. కడుపుతో ఉన్నారు అంటే అర్థం కూడా అదే, లోపల సంతతి ఉంది అని, గర్భంలో ధరించి ఉంది అని. కడుపు చలవ అంటే సంతానం బాగుంటుంది అని. మంచి సంతానం కలగడానికి, సంతానోత్పత్తికి ఏదైనా అడ్డంకులు ఉంటే పోవడానికి ఈ తినే పదార్థాలు సహకరిస్తాయి. అలాగే చిమ్మిలి తినడం వల్ల మొత్తం అంతా గైనిక్ సిస్టమ్ బాగుపడుతుంది అన్న సంగతి ఆయుర్వేద శాస్త్రం మనకి స్పష్టంగా చెప్తున్న విషయం. అంటే నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసిన తర్వాత మనం తీసుకునే సర్పానికి నివేదన చేసి తీసుకునే ప్రసాదాలన్నీ కూడా గైనిక్ సిస్టమ్ సరవడానికి, ఆ తరువాత గర్భధారణకి సహకరించేవిగానే ఉంటాయి అన్న సంగతిని కానీ అనుసంధానం చేసుకు చూసినట్టయితే ఈ పండగల వెనక ఉన్నటువంటి శాస్త్రీయత అర్థమవుతుంది. అంతేకాక మనం సుబ్రహ్మణ్యుడిని కూడా ఈనాడు ఆరాధించటం ఉంది. షష్ఠే కాకుండా ఇప్పుడు కూడా ఏమిటంటే సుబ్రహ్మణ్యుడు కానీ అనంతుడు కానీ పరమమైనటువంటి జ్ఞానానికి సంకేతం. సుబ్రహ్మణ్యుడు కుండలిని శక్తికి సంకేతం. అంటే జీవప్రజ్ఞ ఉద్ధరించబడాలన్నా, మనలో జ్ఞానం కలగాలన్నా, ఆ జ్ఞానం కలిగి తద్వారా మనం ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా ఈ సర్పాలను ఆరాధించేటటువంటి పద్ధతి చాలా అనువైనదిగా మనకి కనపడుతూ ఉంటుంది. ఇంకా లోతుగా గనక మనం గమనించి చూసినట్టయితే నాగుల చవితి పండగ చేసుకోవడంలో వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి, సామాజికమైనటువంటి శ్రేయస్సు, పర్యావరణానికి సంబంధించినటువంటి పర్యావరణ పరిరక్షణ, ఇవి కాక వ్యక్తి కుండలినికి, భూమి కుండలినికి, విశ్వకుండలినికి అనుసంధానం చేసుకునేటటువంటి పద్ధతి, చక్కని సంతానం పొందడానికి కావలసిన అనువైనటువంటి ఒక మార్గము, ఇన్నింటినీ జోడించుకున్నటువంటి పండగగా మనకి కనపడుతూ ఉంటుంది. స్వస్తి.